నాకంటే గొప్పను చూసుంటావు, నాకంటే ఎదలు చూసు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారుగా, బాయ్స్ సాటర్డే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్. ఓకేనా? ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించాలని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసింది. ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా వచ్చేసింది. ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫొటోస్ కానీ యాడ్ చేసిన మీరు స్టార్టింగ్ వీక్ మన దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేస్తున్నాం. ఆ వీడియో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా వీడియో అనేది ఇలా యాడ్ చేసేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చి 5 millisecond దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్నర్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని ఇలా లాంప్ ప్రెస్ చేసేసి ఇలా లాంప్ ప్రెస్ చేసేసేయండి. ఇలా లాంప్ ప్రెస్ చేసేసి ఇక్కడ దగ్గర పెట్టేసుకోండి. రెక్టాంగిల్ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా ఈ షేప్ కింద అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కన్ను సింబల్ ఉంటుంది. కన్ను సింబల్ అనేది ఎన్నుకోల్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా కొంచెం అనేది జూమ్ అయినా పెంచుకోండి ఈ వీడియో అనేది. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ షేప్ కింద అనేది రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. ఈ షేప్ అనేది క్లిక్ చేసుకొని కలర్ అని ఫీల్డ్లోకి వచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పెట్టేసుకోండి. మీకు ఏ నచ్చితే అది ఆ కలర్ అనేది పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఏ కలర్ అయినా పెట్టేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి 9:16 క్రాపింగ్ చేసుకున్నాను కదా, ఆ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకునొచ్చు. నార్మల్ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అనేది ఇలా కొంచెం ఇలా మీరు ఏ ఫోటోలో ఉన్నా ఆ ఫోటోలోకి వెళ్ళి మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఈ ఫోటో అనేది యాడ్ చేసుకున్నా. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని ఫేస్ కనిపించేలాగా వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫేస్ కనిపించేలాగపోతే మీకు చెప్తాను అండి. ఇలా ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఫోటో అనేది ఇలా ఈ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఈ ఫోటోకి అనేది అదే సేమ్ ఫోటో అనేది 3 times అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. నేను ఎలా పెడుతున్నా మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా 3 times అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసింది. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకో ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి, పర్ఫెక్ట్. ఈ ఫోటో అనేది కొంచెం 3 dots ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి ఫేస్ కనిపించేలా వస్తుంది. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఆ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెడుతున్నానో మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. 1/by అలా వచ్చేస్తుంది. ఇలా ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మరి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో కానీ ఇలా సేమ్ టైప్లో ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెడుతున్నానో మీరు కానీ అలాగే సేమ్ విధానంగా ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెట్టేస్తున్నానో మీరు కానీ అలాగే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. అదే ఫోటో అనేది 3 times అనేది యాడ్ చేయాలి. ఒక్క ఫోటో అనేది 3 times అనేది యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. ఇలా గ్రూప్స్ అన్న ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. నేను ఎలా రీప్లేస్మెంట్ పెట్టాను మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా అన్ని గ్రూప్స్కి అనేది మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి అనేది గ్రూప్స్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను 3 groups అనేది చూపించిన 5 groups అనేది ఉంటున్నాయి. 5 groupsకి అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా అన్ని రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం చెక్ చేసుకోండి. ఇలా
రీప్లేస్మెంట్ పెట్టినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్నింటికి ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇలా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తానండి. జై హింద్.